వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోలీస్ స్టేషన్లో రైతులను కూర్చోబెట్టి యూరియా టోకెన్లు పంపిణీ. రోడ్డుపైకి సముద్రం, ఉప్పాడలో బీభత్సం. హైదరాబాద్లో నీళ్లు కలిసిన పెట్రోల్ను కొట్టిన బంకు సిబ్బంది. అటవీ ప్రాంతంలో ఆదివాసుల గుడిసెలు తొలగిస్తున్న అధికారులు. పోత్కపల్లిలో 4 కిలోల గంజాయి పట్టివేత. ఇక వివరాల్లోకి వెళ్తే, మంచిర్యాల జిల్లా దమ్మన్నపేట అటవీ ప్రాంతంలో పోడు రైతుల గుడిసెలు, పంటలను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేయడంతో ఉద్రిక్తతలు చెలరేగాయి. 3 జేసీబీల సాయంతో సుమారు 80 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన పంటలను 300 మంది ఫారెస్ట్ సిబ్బంది తొలగించారు. ఈ క్రమంలో 16 మంది ఆదివాసీ మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళలపై దాడులు జరుగుతున్నాయంటూ రైతులు అధికారులతో ఘర్షణకు దిగారు. నిన్న గుడిసెలు తొలగించేందుకు వచ్చిన అధికారులపై కొంతమంది పోడు రైతులు దాడి చేసి వారి కళ్ళలో కారం చల్లిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి భారీగా పోలీసులు మోహరించారు. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. మీడియాపై ఫారెస్ట్ అధికారుల వైఖరి నశించాలి. డిఎఫ్ఓ వెంటనే కావాలి. డిఎఫ్ఓ వెంటనే కావాలి. ఆకులుగా తీసుకెళ్ళి కింద కూర్చుంటారు. సరే, కొన్ని వచ్చినాయి, నేను మీకు పంపిస్తా, చూడండి. రైట్, ఓకే. మనల్ని అయితే ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర అడ్డుకున్నారు. ఇక లోపల ఏం చేస్తున్నారు అనేది తెలియదు. ఓకే, కూర్చున్నా ఎవరు వస్తారు? మీరెవరా అధికారులు? ఎవరికి అధికారులు? ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ లోకి పోతలేము. మేము ఫారెస్ట్ లోకి పోతలేము అంటున్నా. ఫారెస్ట్ లోకి పోతలేము అంటే మీరు ఫారెస్ట్ లో దౌర్జన్యంగా స్నానాలు చేస్తా ఉంటే మీరు దాడులు చేస్తాను. బాగుండదు, గొడవలు బాగా దారి తీసినట్టు అవుతుంది. మీరు ఎందుకు నెట్టుతున్నారు? మీరు ఎందుకు నెట్టుతున్నారు? ఆదివాసులను మభ్య పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? అమ్మాయి అడవిని కాపాడేది మేము. ఇప్పుడు మమ్మల్ని ఓనియకపోతే వదరం బాగుండదు. మీరు విలేకరులను అడ్డుకున్నారు. విలేకరులను అడ్డుకొని మా వాళ్ళని ఏం చేస్తున్నారు అక్కడ? మరి ఎవరిని ఏం చేయకపోతే మమ్మల్ని ఎందుకు పోనీయట్లేదు మీరు? మేడం, ఒకటి మీ పై అధికారి ఫోన్ చేస్తే మీరు వచ్చారు. మా జాతికి అన్యాయం జరుగుతుందంటే మేము అక్కడికి వచ్చినాం. కానీ మేము కొట్లాడాలి చేయడానికి రాలేదు. అందరూ మాట్లాడకూడదు. మీ ఇన్ఛార్జ్ ఎవరు? ఇన్ఛార్జ్ బాధ్యతలు మాట్లాడతా పక్కన జరగండి అని చెప్పి లేడీ గారు కూడా చూడకుండా మీరు లేడీస్ అని చెప్పేసి మీరు లేడీస్ మీద చేస్తారని అంటారు. మేము మాట్లాడతాం.
ఉప్పాడలో సముద్రం మరోసారి తన ప్రళయ రూపం చూపించింది. సముద్ర అలలు ఒక్కసారిగా ఉప్పాడ సముద్ర తీర రహదారిపై ఎగబాకి రాక్షసి రూపంలో దూసుకొచ్చాయి. ఈ సందర్భంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అక్కడ రోడ్డు పరిస్థితులను పరిశీలిస్తుండగా ఒక్కసారిగా ఎగిసి పడుతుండడంతో ఆందోళన నెలకొంది. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సముద్రం నిరంతరం రోడ్డుపైకి దూసుకొస్తుండడంతో ఉప్పాడ రోడ్డుకు మళ్లీ ముప్పు పొంచి ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉయ్యూరు మండలం ముదునూరు గ్రామంలో నేటికి యూరియా కొరత సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రం మొత్తం యూరియా కొరత లేదని అధికారులు పాలకులు చెబుతున్నా వాస్తవ పరిస్థితిని భిన్నంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి నుంచి అరబస్తా యూరియా కోసం రైతులు క్యూలైన్లో నిలబడాల్సి వస్తుంది. జోరు వర్షంలో తడుస్తూ ఎరువుల కోసం ఎదురు చూస్తున్న రైతుల దుస్థితి స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పెట్టు అక్కడ ఏదో ఒక కాగితం అందుకే దాంట్లో నీళ్ళు వెళ్ళినా పర్వాలేదని అట్ట కూర్చుంది తెచ్చుకొస్తాడు మీరేమో తప్పులే ఎక్కడెక్కడ ఏర్పడతాడు చంద్రబాబు అంటే మడత కింద పెట్టేది మడత కింద. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో యూరియా కోసం భారీగా రైతులు తరలివచ్చారు. సొసైటీ వద్ద పరిస్థితిని అదుపులోకి తేవడంతో సిబ్బంది విఫలమవడంతో చివరికి పోలీస్ స్టేషన్లోనే టోకెన్లు పంపిణీ చేయాల్సిన స్థితి ఏర్పడింది. కర్నూలు సి క్యాంప్ ఫిట్నెస్ జిమ్ యజమాని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ మతిన్ అహ్మద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల సెప్టెంబర్ 21 ఆదివారం రోజున భీమవరంలో జరగనున్న మిస్టర్ ఆంధ్ర స్టేట్ లెవెల్ బాడీ బిల్డింగ్ పోటీలలో ఉమ్మడి కర్నూలు జిల్లా బాడీ బిల్డర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటాలని కోరారు. విజేతలుగా నిలిచి కర్నూలు జిల్లాకు మంచి పేరు కీర్తి తీసుకురావాలి. జిల్లాలోని అన్ని ప్రాంతాల యువ బాడీ బిల్డర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మతిన్ అహ్మద్ పిలుపునిచ్చారు. కొద్ది
నేను తీస్తాను, నేను పెడతాను ఫోటో. ఓకే షామ్. తీసుకొస్తాను. జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా నేను మతీన్ అహ్మద్. కర్నూలు జిల్లా బాడీ బిల్డర్స్కి మనకిప్పుడు ఈ నెల 21 భీమవరంలో జరుగుతున్న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్లో అందరికీ ఆహ్వానిస్తున్నాను. అలానే మన జిమ్ నుంచి ఫిట్నెస్ లాన్ నుంచి కాక మరికొన్ని కర్నూలులో ఉన్న జిమ్ల నుంచి కర్నూలు బిల్డర్స్ని 20 తారీఖు రాత్రిన భీమవరంకి వాళ్ళకి తీసుకువెళ్తున్నాము. అండ్ అందరికీ కూడా మేము ఈ కాంపిటీషన్ని ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ. మీ మతీన్ అహ్మద్, కర్నూలు జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. కర్నూలు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ సిరిని బేడబుడగ జంగం రాష్ట్ర అధ్యక్షులు తూర్పాటి మనోహర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బేడబుడగ జంగం కుల సమస్యను కేంద్రంలోని ORGI నివేదికలో పరిష్కరించి చట్టబద్ధత కలిగేలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాలకు ఆఫీస్ నోట్ ద్వారా పంపించాలని కోరారు. అలాగే ఇప్పటి వరకు ఏ కుల సర్టిఫికెట్ లేకపోవడంతో బేడబుడగ జంగం కులానికి DSCలో అర్హత ఉన్నా కూడా ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. వయోపరిమితి కారణంగా అనేక మంది నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చింతలయ్య, జయరాముడు తదితరులు పాల్గొన్నారు. పరకాల నియోజకవర్గం పరకాల పట్టణంలోని 51వ బూత్ బీజేపీ నాయకుడు పుల్ల రాజుగారి తండ్రి కీర్తిశేషులు పుల్ల సారయ్య ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. వారి కుటుంబాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే పరకాల మున్సిపాలిటీ 20వ వార్డు పన్నా సింగ్ గారి అన్నగారు కీర్తిశేషులు సర్దార్ దిలీప్ సింగ్ గారి సంవత్సరిక కార్యక్రమంలోనూ ఆయన హాజరై కుటుంబ సభ్యులను ఆదరిస్తూ ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పరకాల పట్టణ అధ్యక్షులు గాజుల నిరంజన్, రాష్ట్ర నాయకులు దేవనూరి మేఘానాథ్, పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, నాయకులు మార్త రాజభద్రయ్య, కుక్కల విజయ్ కుమార్, మార్త భిక్షపతి, వేణిశెట్టి శారద, ఆకుల రాజేందర్, ఆకుల రాంబాబు, దామ సతీష్, తనక విక్రమ్, బొచ్చు సాంబామూర్తి తదితరులు పాల్గొన్నారు. బాత్రూమ్ లెక్క ఉంటాయి. ఇది మాది చిన్న చిన్న రూమ్ లో ఉన్న ఇందులోనే చదువుకుంటూ పోతున్నాం. మొత్తం 20 కుటుంబాలు. మీరు ఏమైనా అవకాశం మేము మీకు అవకాశం ఇస్తాం తప్పకుండా. మీకే ఈసారి మా ఓట్లని మొన్న మేము అందరం మీకే రేపు పని చేస్తారు. కింద మీద రావా? అదే ఇంద్రమ్మ ఇల్లు గురించి రాజమహేంద్రవరం రైతులకు ఎరువులు, పురుగు మందులు కొరత లేకుండా చూడడం ప్రభుత్వ బాధ్యత అని రోజా మహిళా ఐక్య సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మిసాల సుమలత తెలిపారు. ఎరువుల అక్రమ నిల్వలపై
ఎరువుల అక్రమ నిల్వలపై నిరసనగా సంఘం సభ్యులు క్యాండిల్స్ వెలిగించి ఫ్లకార్డ్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా మిసాల సుమలత మాట్లాడుతూ కొంతమంది ఎరువుల వ్యాపారులు, డీలర్లు అక్రమంగా నిల్వలు చేసి రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాముడు, నాగప్ప, విశ్వధిరాం, కర్రెమ్మ, నారాయణమ్మ, పార్వతమ్మ, ముంతాజ్, శశానాజ్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు అందజేయాలని ఈ సందర్భంగా అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవాలి. ఎరువులు, పురుగుల మందుల కొరత ఉంది. ఆ కొరత లేకుండా చూడాలి. అక్రమ నిల్వలు చేసిన వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కొందరు ఎరువులు వ్యాపారుల, డీలర్లపై చర్యలు తీసుకోవాలి. ఎరువులు ప్లాట్స్ పట్టుకొని ఎరువులు అక్రమ నివారణపై చర్యలు తీసుకోవాలి. అధికారులు, విజిలెన్స్ అధికారులు, పోలీస్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది దారులు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేస్తున్నాము. ఈ నిరసన వ్యక్తం చేస్తూ రైతులకు ఎరువుల, పురుగుల మందులు కొరత లేకుండా ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వం అధికారులదే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఆగస్టు నెలలో రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజులు అడపదడపన దాడులు చేశారే తప్ప ఎరువులు అక్రమ నిల్వలను అరికట్టనందుకు వల్ల దుకాణాలు, షాపుల దగ్గర అక్కడక్కడే మహిళలు పట్టుకొని పరిస్థితులు దాపరించాయి. రాష్ట్రంలో మెదక్ శివంపేట మండలం శభాష్పల్లి గ్రామంలో అమానవీయ ఘటన. శివంపేట మండలం శభాష్పల్లి గ్రామంలో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నదని 2 సంవత్సరాల చిన్నారిని హత్య చేసి పూడ్చిపెట్టిన చిన్నారి తల్లి ప్రియుడు. గ్రామానికి చెందిన ప్రియుడు ఫయాజ్తో కలిసి తల్లి మమత గ్రామ శివార్లో వాగు దగ్గర పూడ్చిపెట్టారు. పాపను హత్య చేసి పూడ్చిపెట్టినట్టు పోలీసుల విచారణలో అంగీకరించిన తల్లి మమత చిన్నారి డెడ్ బాడీ కోసం పూడ్చిన స్థలంలో తవ్వి వెలికి తీసిన పోలీసులు. శివంపేట మండలము శభాష్పల్లి గ్రామానికి చెందిన బంటు రాజు అని చెప్పేసి గత మే నెలలో కూతురు మమత, ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా తనుశ్రీ అని చెప్పేసి ఇద్దరు కూడా మిస్సింగ్ అయిండ్రు అని చెప్పేసి ఒక కంప్లైంట్ ఏంటంటే మాకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము లోతుగా విచారణ చేసినాం. అప్పటి నుంచి విచారణ చేస్తుంటే ఇదే గ్రామానికి శభాష్పల్లి గ్రామానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితోటి ఈ అమ్మాయికి పెళ్లయింది. పెళ్లయి రాయపూలు గ్రామము సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపూలు గ్రామానికి చెందిన వ్యక్తితో పెళ్లి కావడం వల్ల అక్కడి నుంచి కూడా గత మార్చి నెలలో అక్కడి నుంచి కూడా ఈ ఫయాజ్ అని శభాష్పల్లి గ్రామానికి చెందిన ఈ వ్యక్తితోటి ఆమె ఎలోప్ అయింది. తర్వాత మళ్ళీ ట్రేస్ చేసిన తర్వాత ఉన్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మేలో ఎలోప్ అయినట్లు మాకు సమాచారం అందింది. వాళ్ళ కోసం మేము అంటే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాము. గత 3 నెలల నుంచి ఎస్ఐ శివంపేట అండ్ సిఐ తూప్రాను ఆధ్వర్యంలో టీమ్స్ కూడా తిరుగుతున్నాయి. సో ఇందులో భాగంగా మాకేంటంటే గుంటూరు నర్సరావుపేట ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళను ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము. కానీ వాళ్ళిద్దరూ ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో పాప లేదు. పాప ఎక్కడ పోయింది, తర్వాత తనుశ్రీ అమ్మాయి 2 సంవత్సరాల పాప ఎటు పోయిందంటే వాళ్ళు పొందలేని సమాధానం చెప్పడం జరిగింది. అనుమానంతో ఇవాళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా ఏంటంటే అమ్మాయిని తమకు అడ్డుందని చెప్పేసి, అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డుందని చెప్పేసి గత జూన్ 7th నాడు 7వ తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ ఆమెను హత్య చేసినారు. తర్వాత గొంతు నిలిమి హత్య చేసి ఇక్కడనే శభాష్పల్లి ఈ ఏదైతే పొలాల్లో ఈ వాడుక పక్కన ఒక గుంత తీసి దాంట్లో కూర్చడం జరిగిందని చెప్పడంతో ఇవాళ మేము మొత్తం పోలీస్ టీమ్స్, తర్వాత మెడికల్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్, తర్వాత తహసీల్దార్ గారు, శివంపేట తహసీల్దార్ గారు ఆధ్వర్యంలో ఇవాళ దీన్ని శవాన్ని మేము వెలికి తీయడం జరిగింది. గత 3 నెలల నుంచి ఉండడం వల్ల, గత 2 నెలల నుంచి విపరీతంగా వర్షాలు పడడం వల్ల శవం పూర్తిగా కూలిపోయిన పరిస్థితిలో ఉంది. ఇది కేవలం ఏంటంటే తమకు పాప అడ్డు వస్తుంది, తమ సంబంధానికి అడ్డు వస్తుంది, పాపను తొలగించుకుంటే తమ సంబంధము కొనసాగించుకోవచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు హత్య చేసినట్లుంది. ఇంకా కూడా మేము దీంట్లో ఇంకా వీరికి ఇంకెవరైనా సహకారం చేసినారా, ఎటు పోయినారు, ఎక్కడ పోయినారు అని పూర్తి అంటే మేము దీంట్లో లోతైన విచారణ జరపడం జరుగుతుంది. సో ఈ కేసుని వెలికి తీయడంలో అంటే బాగా కృషి చేసిన శివంపేట ఎస్ఐ, తర్వాత తూప్రాన్
సిఐ గారు వాళ్ళ టీంని కూడా మేము అభినందిస్తున్నాము. వీళ్ళను అంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని. కొత్తూరు మండల మహిళా సమైక్య ఏపీఎం ఏ లలితకుమారి అవినీతి దుర్వ్యవహారంపై మండల మరియు గ్రామ మహిళా సంఘాల అధ్యక్షులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు కొత్తూరు ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ డిఆర్డీఓ అధికారులకు ఈమెయిల్ ద్వారా ఫిర్యాదులు పంపారు. మహిళా సంఘాల అధ్యక్షులు మాట్లాడుతూ ఏపీఎం తరచు విధులకు గైర్హాజరు అవుతున్నారు. మీటింగ్లలో మహిళా నాయకులను గౌరవించకుండా పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. తీర్మానాలను పక్కన పెట్టి మినిట్స్ బుక్లో తన ఇష్టానుసారం నమోదు చేస్తున్నారు. ఉల్లాస్ నిధులు ఎంఎంఎస్ నిధుల వినియోగంలో అవినీతి చేస్తున్నారు. గ్రామస్థాయి వివోఏలపై ఒత్తిడి తెచ్చి తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. నెల పుట్టిన 12 గంటలకు వస్తుంది, అప్పుడు చేస్తుంది, 3 గంటలు బయలుదేరి వెళ్ళిపోతుంది. ఏ దన్నామంటే నా ఇష్టం అంటుంది, ఏమన్నా 4 గంటలంటే తప్పుడు కేసులు పిల్లలనే పెట్టేస్తుంది. నాకు పైన ఉన్నారు అంటుంది, ఎవరు ఉన్నారు వాళ్ళు ఎత్తారు, వాళ్ళు గిట్టులు కుర్చి తరగతి చేసి మాకు తోచేస్తుంది. అడిగామంటే మా తప్పుడు కేసులు పిల్లలు పెట్టేస్తుంది. అదే అవినీతి అనుకుంటే మీరు చెప్తే ఒక్కడం లేదు. అదేంటంటే అది దానికోసం అనమాట. ఇక నాకు తొలింతలో మంచిది, ఇక్కడ కుర్చి ఖాళీ చేస్తాం అవసరం. నేను గత 2010లో 11 నా పేరు ఉమ్మ. 2010లో 11లో మేము అధ్యక్షులుగా కోసటి గారిగా చేసాము. అలాగే మాతోటి సభ్యులకి ఓపీలకి అందరు కొన్నాం. టీఏటీఏని ఇప్పించాము. అప్పుడు రికవరీలకు కూడా వెళ్ళాము. అప్పుడు ఎలాంటి వాటిని జరగలేదు, తప్పుడు విషయాలు ఎందుకు జరగలేదు. మేము కూడా మండల సమాఖ్యలో ఓపీలము అధ్యక్షులమే ఎన్నుకుంటాము. ఇలాంటివి ఏంటి జరిగిపోదు. ఇప్పుడైతే మటుకు చాలా తప్పులు జరుగుతున్నాయి. సమానంగా సరి సమానంగా మీటింగ్లు కూడా అవ్వడం లేదు. మీటింగ్లు కూడా హాజరైన సంతకాలు పెట్టడం వెళ్ళిపోవడం. కానీ ఎంఎంఎస్లో ఏం జరుగుతుందో ఏం జరగకుంటుందో అది కూడా ఇన్ఫర్మేషన్ తెలదు. ఏ బడ్జెట్ వస్తుందో అనేది మాకు తెలదు. చెప్పడాలు మట్టుకు జరగట్లేదు. బడ్జెట్లు వచ్చినవి ఎవరికి ఎంత ఇస్తున్నారు, ఎవరికి ఎంత ఇవ్వడం, ఎవరికి ఎంత రికవరీ అవుతుందో, ఎంత ఉందో గ్రామాలంట పంచాయతీలంట అది కూడా తెలియకంటుంది. మేము 2011లో 10లో మేము చేసేటప్పుడు ఏపీఎంలతో సైతము మేము రికవరీకి వెళ్ళాము. రికవరీ నుంచి లాభం తెచ్చాము. లాభం నుండి ఓపీలు టీఏటీఏలు మంచినీరు వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా అప్పుడు అలా జరిగింది. ఇప్పుడులో ఇలాగా ఇంకోటిగా ఇప్పుడు మంచినీళ్ళు కూడా అయితే ఏం జరిగిందో మాకు ఆ విషయం కూడా తెలియదు. ఏం జరిగిందో మోడల్ మాకు తెలియదు. సీఎం అలాగే ఓపెన్కి తెలియకంటే ఈ కేసులు అనేది తప్పుడు విషయాలు అనేది అనవసరం. ఓపెన్ ఎందుకున్నారు, ఏపీఎంలు ఎందుకు మాకు చెప్పే పని లేదా, అడ్రస్లు చెప్పే పని లేదా ఉంటుంది. మా పరువు తీస్తారు. మేమందరం ఎందుకున్నామండి, గ్రామ సంఘం అధ్యక్షులు ఎందుకున్నాము, గ్రామ సంఘం అధ్యక్షులు ఎందుకున్నాము. గ్రామ సంఘం అధ్యక్షులతో మాట్లాడి నిర్ణయం అనేది ఒకటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నీ నిర్ణయం నువ్వు పెట్టుకోవాలి. తప్పుడు కేసులు పెడతావో లేకపోతే ఎవరి మీద డబ్బు తీసేదని పెడతావో ఏది పెడతావో అది వీళ్ళందరూ ఉన్నాం. గ్రామ సంఘం అధ్యక్షులు 46 గ్రామ సంఘాలను పిలిపించి అమ్మమ్మ నాకు ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది, మీరు ఏం చెప్తారు అని ఒకటి అడగాలి. ఓటికి అడగాలి. అడిగిన తర్వాత మా మండలం పరువు అడగాలి. అడిగిన తర్వాత నీకు ఇష్టం వచ్చిన పనులు నువ్వు చేయాలి. దాని మీద తప్పుడు కేసులు జరగడం అనేది కరెక్ట్ కాదు. మా మండలం మీద తప్పుడు కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కొత్తూరు మండల అధ్యక్షురాలకి ఏపీఎం లలిత మేడం మీద చెప్తున్నాము. ఎందుకంటే మా మండలంకి వచ్చి సంవత్సరం అవుతుంది. మండలంలో ఈసీ మీటింగ్లో ఏం జరుగుతుంది ఏంటనేది మాకు తెలియట్లేదు. మీటింగ్కి పిలుస్తారు కానీ మ్యాటర్ అనేది చెప్పట్లేదు. తీర్మానం సంతకాలు అయితే పెట్టించుకుంటారు. ఫండ్స్ ఎంత వస్తుందో, ఎంఎంఎస్కి ఎంత ఫండ్స్ వస్తుందో, ఎవరికి ఇస్తున్నారో ఏది తెలియట్లేదు.
ఏ ఓపీకి కూడా చెప్పట్లేదు. కనీసం అకౌంటెంట్ వచ్చి ఓపీలతో మాట్లాడాలి. మండలంకి ఎంత వస్తుంది ఇన్కము, ఎంత ఎవరికి పంచాము, లావాదేవీలు ఏమి తెలియట్లేదు. అలాగే పనితీరు కూడా ఏమి బాగలేదు. ఎక్కడ మీటింగ్లు జరిగినా ఏమి మాకు చెప్పట్లేదు. రివ్యూ మీటింగ్లు అయినా ఏమి చెప్పట్లేదు. మా ఫుడ్ లేదు, వచ్చిన అధ్యక్షులకి మాత్రం టీలు లేవు, నీళ్ళు కూడా సౌకర్యంగా లేదు. మొన్న సీఎఫ్లు రివ్యూ అయినప్పుడు, సీఎఫ్ మీటింగ్ అయినప్పుడు సీఎఫ్లు ఉన్న ఏపీఎం మేడం గొడవలు అయితే సీఎఫ్ మీద ఏపీఎం మేడం అరిశారు. గట్టిగా గొడవలు పడితే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.